హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2023కి సంబంధించిన ప్రాబబిలిటీ టాపిక్ నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఈ ప్రాబబిలిటీ గురించిన క్వశ్చన్స్ 2023లో ఏవైతే అడిగాడో వాటిలో ఏపీకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ టీఎస్కి సంబంధించిన క్వశ్చన్స్ రెండు కూడా డిస్కస్ చేస్తాం. ఇందులో మామూలుగా మనకు ప్రాబబిలిటీలో అప్లై చేయడానికి షార్ట్ కట్స్ అయితే దాదాపుగా ఉండవు. ఉంటే ఎక్కడైనా ఉంటే మనం ఆప్షన్స్ త్రూ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ త్రూ ఎలిమినేషన్ ఎలానో నేను చెప్తాను. నెక్స్ట్ ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు రెండు కూడా చూడండి. నెక్స్ట్ ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన డెఫినేషన్స్ అలాంటివన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో వాచ్ చేసి చూస్తే కొంచెం మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇది మీలాంటి చాలామందికి ఇది వీడియో అనేది రీచ్ అవుతుంది. సో నా ఛానల్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంత వీడియో చేస్తున్నందుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి, లైక్ అయినా చేయండి, కనీసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి 2 నెంబర్స్ B and C are chosen at random in succession without replacement from the set 1, 2, 3 up to so on 9. Then the probability that x square plus bx plus c greater than 0. సో 2 నెంబర్స్ తీసుకున్నాం మనము వితౌట్ రీప్లేస్మెంట్ అంటున్నాడు కాబట్టి. సో 9లో నుంచి 2 నెంబర్, ఫస్ట్ నెంబర్ తీసుకోవడానికి 9 ఛాయిస్ ఉంటాయి, సెకండ్ నెంబర్ చూసుకోవడానికి ఎంత ఉంటే మనకు 8 ఛాయిస్. సో ఇది టోటల్. సో కింద చూస్తే మనకు ఆప్షన్లలో 72 ఉన్నది ఒకటే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సింపుల్. ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ స్టూడెంట్ ఈస్ గివెన్ 6 క్వశ్చన్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్లో 6 క్వశ్చన్స్ ఇచ్చారు. అవి ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ క్వశ్చన్స్. అంటే మనకు ఓన్లీ 2 పాసిబిలిటీస్, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే. సో ఇఫ్ హీ రైట్స్ 4 or more కరెక్ట్ ఆన్సర్ హీ పాసెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ద ప్రాబిలిటీ దట్ హీ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. 4 లేదా అంతకంటే ఎక్కువ రాస్తే పాస్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అవుతాడు. సో అతడు పాస్ అవ్వడానికి ఛాయిస్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు 4 రాయడానికి 6లో నుంచి 4 రాయడానికి ఎన్ని ఛాయిస్ ఉన్నాయి? 6C4. ఆర్ 5 రాయడానికి ఛాయిస్ ఎంత? 6C5. ఆర్ 6 రాయడానికి ఛాయిస్ ఎంత? 6C6. ఓకే. సో టోటల్ ఛాయిస్ ఏంటి? మనకు మొత్తం 6 క్వశ్చన్స్ కదా. ట్రూ ఆర్ ఫస్ట్ టైప్ కాబట్టి ఒక్కదానికి 2 పాసిబిలిటీస్, మొత్తం 6 కాబట్టి 2^6. ఇప్పుడు 6C4 అంటే 6C4 అన్న 6C2 అన్న రెండు సేమే. 6C2 అంటే ఎంత? 6 × 5/2 15. సో ఇవన్నీ ఎలా చేయాలో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. 6C5 అంటే 6C1 కాబట్టి 6 + 1/2^6 అంటే 64. సో ఇక్కడ నుంచి 22/64. సో 2 11s 232. సో ఆప్షన్ 3. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 6 స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ 2 పర్టికులర్ స్టూడెంట్స్ A and B స్టాండ్ ఇన్ ఎ రో. ఓకే, ఇద్దరు స్టూడెంట్స్ A and B పర్టికులర్గా 2 పర్టికులర్ స్టూడెంట్స్ A and B స్టాండ్ ఇన్ ఎ రో. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అరేంజ్మెంట్ ఇన్ విచ్ A and B ఆర్ సెపరేటెడ్ బై ఎగ్జాక్ట్లీ 1 స్టూడెంట్. అంటే ఏకి బీకి మధ్యలో ఓన్లీ 1 స్టూడెంట్ రావాలి. ఆ 1 స్టూడెంట్ అనేది మిగిలిన 4లో ఎవరైనా రావచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన 6 స్టూడెంట్స్ కాబట్టి టోటల్ 6 స్టూడెంట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 6 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే. నెక్స్ట్ ఈ మధ్యలో వచ్చేటోడు ఈ ఇద్దరు కాకుండా ఇంకా 4 ఉన్నారు కదా, ఇద్దరు పర్టికులర్ స్టూడెంట్స్, మిగతా 4. ఆ 4లో నుంచి ఎవడైనా రావచ్చు ఈ మధ్యలో. కాబట్టి ఆ 4లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసే వేస్ ఏంది? 4C1. ఓకే. నెక్స్ట్ A and B ఉన్నారు కదా, A and B, B and A. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు? 2 పాసిబిలిటీస్. AB ఇక్కడ పోవచ్చు, B ఇటు వచ్చి A అటు వెళ్ళొచ్చు. మొత్తం 2 పాసిబిలిటీస్. సో ఇప్పుడు మొత్తం మీద మన AB ఈ థర్డ్ పర్సన్కి ఒక బ్యాండ్ వేసేసినాం. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 3 + 1 మొత్తాన్ని నేను కలిపి ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీళ్ళిద్దరు 2 పర్టికులర్ స్టూడెంట్స్ A and B ఇచ్చి వాటి మధ్యలో ఒకరే రావాలని కాబట్టి వాళ్ళని ముగ్గురిని ఒక యూనిట్గా తీసుకుంటున్నాం అనమాట. మనం ముగ్గురిని ఒక యూనిట్ తీసుకుంటే మిగిలిన వాళ్ళు 3. సో 3 + 1 ఎంత? 4 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో ఉండే వాడికి 4 ఛాయిస్ కాబట్టి 4C1. ఈ A and B, B and A రెండు వేస్గా రాసుకోవచ్చు కదా, మనకు 2 వేస్. సో ఇక్కడ నుంచి మనకు 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 720. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 × 2 4C1 అంటే 4. సో ఇక్కడ నుంచి 24 1 24 3 0 2 1 2 15 4/15. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ABCD కట్ ఏ ప్యాక్ ఆఫ్ 52 వెల్ షఫల్డ్ ప్లేయింగ్ కార్డ్స్ సక్సెసివ్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇఫ్ ద పర్సన్ హూ కట్స్ పేడ్ ఫస్ట్
wins the game and the game continues until this happens, then the probability that A wins the game. ఎవరైతే ఫస్ట్ స్పేడ్ వస్తుందో వాళ్ళు గెలిచినట్టు, లేకపోతే ఓడిపోయినట్టు. ఓకే, సో ఇక్కడ ఆడేవాళ్ళు ఎంతమంది? మొత్తం మనకు 4 persons ABCD నలుగురు ఆడుతున్నారు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబిలిటీ ఏంటి, గెలవడానికి ప్రాబిలిటీ ఏంటిది? మనకి ఎవరికైతే ఫస్ట్ స్పేడ్ వస్తుందో వాళ్ళు గెలిచినట్టు. అంటే మనకు స్పేడ్ రావడానికి పాసిబిలిటీ ఎంత? ఒక కార్డు తీసినప్పుడు స్పేడ్లు మొత్తం 13 ఉంటే టోటల్ 52. 13/52 అంటే ఎంత? మనకి 1/4. ఇది మనకు సక్సెస్ అంటే విన్ కావడానికి. ఫెయిల్యూర్ కావడానికి పాసిబిలిటీ ఎంత? 1 - 1/4 అంటే 3/4. ఓకే, సో ఇప్పుడు మనకు ఏ అనేటోడు గెలవాలి. నలుగురు గేమ్ ఆడుతున్నా కూడా. సో ఏ అనేటోడు గెలవాలంటే ఏ ఫస్ట్ టైమే గెలవచ్చు అంటే P. ఒకవేళ ఏ అనేటోడు గెలవలేదు అనుకోండి అంటే ఏ అనేటోడు ఓడిపోయింది. తర్వాత B అనేటోడు మనకి, ఎందుకంటే ఏ అనేటోడు గెలవాలి కాబట్టి B అనేటోడు ఓడిపోవాలి, C అనేటోడు ఓడిపోవాలి, D అనేటోడు ఓడిపోయి తర్వాత మళ్ళీ ఏ అనేటోడు గెలవచ్చు. సిమిలర్గా ఇట్ కంటిన్యూస్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ P ప్లస్ ఇక్కడ ఎంత ఉంది మనకి? Q⁴ ఇంటూ P. సిమిలర్గా ఇది డబల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది? Q⁴ ఇంటూ P. సో ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇదేమవుతుంది? మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఇన్ఫినిట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటిది? A/1 - R. ఏ అంటే ఏంటిది? ఇక్కడ మనకి P/1 - R అంటే ఏంటిది? Q⁴. ఓకే, సో P/1 - Q⁴. P అంటే మనకి ఎంత ఉంది? 1/4. 1 - Q⁴ అంటే ఎంత మనకి? 3/4 అంటే 81/256. సో దిస్ బికమ్స్ 1/4 ఇంటూ 256 మైనస్ 81 అంటే ఎంత అవుతుంది? ఇది 175. అంటే 256/175. 2 1 జా 4, 4 1 జా 4, 64 జా. సో 64/175. సో ఆప్షన్ 4. సో ఈ టైప్ క్వశ్చన్లో మ్యాక్సిమం అడుగుతుంటారు కాబట్టి ఇది బాగా చూసుకోండి ఒకసారి. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ 2 cards are drawn at random simultaneously from a pack of 52 cards, then the probability of getting a face card and a spade card other than the face card. ఓకే, సో మనకు 52 cards నుంచి 2 cards ఇస్తున్నాడు కాబట్టి మనకు 52C2. ఓకే, సో ఏమన్నాడు? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్స్ మొత్తం మనకు 12 ఉంటాయి. ఇంకోటి ఏం కావాలంటే స్పేడ్ కార్డ్స్. స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మనకు 13 ఉంటాయి. కానీ అదర్ దాన్ ఫేస్ కార్డ్ అన్నాడు. ఈ స్పేడ్లలో మనకు ఎన్ని ఉంటాయి? మనకు 3 అనేది JQK అనేటివి ఏముంటాయి? మనకు ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అవి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 10 కదా మనకు కావాల్సింది. అదర్ దాన్ ఫేస్ కార్డ్స్ అంటే 10. సో అంటే ఈ 12లో నుంచి ఒకటి రావాలి, 10లో నుంచి ఒకటి రావాలి. 12 × 10 ఎంత? 120. 120/52C2. ఇప్పుడు మనం ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన 120 ఉంది. సో 120 ఇక్కడ చూడండి, మనకు మల్టిపుల్ ఆఫ్ 120 ఏముంది? ఓన్లీ 20 ఒకటే ఆప్షన్ ఉంది. ఇవి ఏవి కావు. సో కాబట్టి సెకండ్ ఆప్షన్. ఇది సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ 3 unbiased dice are rolled simultaneously, 3 dice రోల్ చేస్తున్నారు, దెన్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ ద 3 dice షోస్ డిస్టింక్ట్ నెంబర్స్. అన్ని డిస్టింక్ట్ నెంబర్ చూపించాలని అంటున్నాడు. ఓకే, అంటే 3 dice త్రో చేస్తే మనకు టోటల్ పాసిబిలిటీ ఎంత? 6³ సో ఫస్ట్ డై మీద ఏవైనా 6లో ఏదైనా పడవచ్చు. సెకండ్ డై మీద ఇందులో పడేది ఇది పడద్దు కాబట్టి దీనికి 5 పాసిబిలిటీసే ఉంటాయి. థర్డ్ దాని మీద మనకి ఎన్ని ఉంటాయి? 4 చాయిసే ఉంటాయి. సో 120 × 6 5 30, 34 120/216. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? 620 120, 636 216. సో 4 5 20, 4 9 36. సో 5/9 అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, 3 persons ABC attended recruitment test. The ratio of the chances of ABC in getting through the test is 1:2:3. And their probabilities to face interview successfully 0.8, 0.7, 0.6. If one of them is to be selected for the post, the probability that A gets the post. ఖచ్చితంగా మనకి ఏం క్వశ్చన్? బేస్ థియరం క్వశ్చన్. ఎందుకనంటే 3 personsకి ఇచ్చిండు, వాళ్ళ ఛాన్సెస్ ఇచ్చిండు. 3 personsలో ఒకరు కావడానికి ఛాన్స్ అన్నాడు. అంటే 3 personsని మనం కింద రాస్తాము, కావాల్సినవన్నీ పైన రాసుకుంటాం. ఇది ఖచ్చితంగా బేస్ థియరం క్వశ్చనే. ఇది మీరు కొన్ని క్వశ్చన్లు చేస్తే అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏ అనేటివాడు ఫేస్ ద ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్లీ అంటే 1 టోటల్ ఎంత? 6 కాబట్టి 1/6. ఓకే, అండ్ వీడు మనకు సెలెక్ట్ కావడానికి కూడా ఛాన్స్ ఏంటిది? పోస్ట్కి 0.8. 0.8 అంటే 8/10. నెక్స్ట్ బి అనేటోడు 2/6. వీడు సెలెక్ట్ కావడానికి
7/10. నెక్స్ట్ సి అనేటోడికి 3/6. వీడు సెలెక్ట్ కావడానికి 6/10. కానీ వీడు ఎవడు సెలెక్ట్ కావాలంటున్నాడు, ఏ గెట్స్ ద పోస్ట్ అని అంటున్నాడు. ఏ గెట్ ద పోస్ట్ అంటే పైన 1/6 ఇంటూ 8/10 అని రాయాలి. సో ఈ మోడల్లో కూడా మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే కింద అన్ని 610 ఉన్నాయి కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. పైన 1 into 8 ఏముంది మనకు 8. నెక్స్ట్కి 8 ప్లస్ 14 ప్లస్ 18. సో 8/32 40. సో 8/40 అంటే 1/5. సో ఆన్సర్ వచ్చేసి 1/5. 1/5 అంటే మనకి ఎన్నో ఆప్షన్, 4th ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్ అండ్ 7 బ్లూ బాల్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 రెడ్, 5 బ్లాక్, 7 బ్లూ బాల్స్. If 3 balls are drawn at random simultaneously from the bag, then the probability of getting at least 2 blue balls. అట్లీస్ట్ 2 రావాలి. సో టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి, 15. ఈ 15లో నుంచి ఎన్ని తీసిండు మనకి ఇక్కడ 3 తీసిండు కదా. సో 15 C3. వీడు ఏమన్నాడు, అట్లీస్ట్ 2 బ్లూ బాల్స్ రావాలని అన్నాడు. అంటే అట్లీస్ట్ 2 బ్లూ బాల్స్ అంటే ఈ 7లో నుంచి 2 బాల్స్ వచ్చి ఈ 8లో నుంచి ఒక బాల్ రావచ్చు. లేదనంటే అట్లీస్ట్ 2 అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఈ 7లో నుంచి 3 రావచ్చు. ఓకే, దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఇప్పుడు 7C2 అంటే మనకి ఎంత వస్తుంది, 7 6 42. 42/2 అంటే 21 ఇంటూ 8 7 అంటే 8. 7C3 అంటే మనకి ఏమొస్తుంది, 765/6 అంటే 35. సో బై 15C3 చేస్తే మనకి ఎంత వస్తుంది, 455. సో ఇక్కడ నుంచి 168 ప్లస్ 35/455. సో దిస్ బికమ్స్ 203/455. సో ఇప్పుడు మనకి ఇదే టేబుల్ వస్తుంది. 7 6 42, 7 5 35, 7 2 14, 7 9 63, 29/65. సో ఆప్షన్ 1. ఈ విధంగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ గేమ్ 2 dice are thrown simultaneously by a person A and 2 cards are drawn at random simultaneously from a pack of 52 playing cards by person B. They win the game if A gets prime score as the sum of the numbers appear on both the dice and B gets the face card and a card having prime number. So then the probability that both A and B win the game అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ప్రైమ్ స్కోర్ యాజ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అని ఇచ్చిండు మనకి ఇక్కడ. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ప్రైమ్ స్క్వేర్ అంటే 2 3 5 7 11 ఇది రావాలి మనకు. 2 వచ్చే పాసిబిలిటీ ఎన్ని ఉంటాయి, 1. 3 వచ్చే పాసిబిలిటీ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. 5 వచ్చేది 4, 7 వచ్చేది 6, 11 వచ్చేది మనకి 2 ఉంటుంది. ఓకే, సో మొత్తం యాడ్ చేస్తే 15. సో ప్రైమ్ వచ్చే పాసిబిలిటీస్ మనకి ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే బీ గెట్స్ ఏ ఫేస్ కార్డ్ అండ్ కార్డ్ హ్యావింగ్ ప్రైమ్ నెంబర్. కార్డు మీద ప్రైమ్ నెంబర్ అంటే మనకి ఏముంటుంది, 2 3 5 7. ఓకే, అంటే మొత్తం ఫేస్ కార్డ్స్ ఏమో 12 ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి కాబట్టి టోటల్ 4 దాంట్లో 16 అవుతాయి మొత్తం మనకి. సో 2 4 టైమ్స్ వస్తుంది, 3 4 టైమ్స్, 5 4 టైమ్స్, 7 4 టైమ్స్ కాబట్టి 16. ఇది 12, ఇక్కడ ఇది 15. సో ఇప్పుడు మనం రాసే ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ ఏ అండ్ బి విన్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ డై ఎన్నిసార్లు త్రో చేస్తున్నాం మనకి 2 టైమ్స్ కాబట్టి 6 స్క్వేర్ అండ్ 52 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ ఇస్తారు కాబట్టి 52 C2 ఇది టోటల్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, ఇక్కడ సమ్ స్కోర్ అనేది ప్రైమ్ నెంబర్ కావాలి, సమ్ ఆఫ్ ద స్కోర్ అంటే 15 ఛాయిసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఈ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 12లోకి వెళ్ళి ఒకటి తీసుకోవాలి కాబట్టి 12C1. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం 16 పాసిబిలిటీగా 16C1 అంటే 16. సో 15 ఇంటూ 12C1 ఇంటూ 16/6 స్క్వేర్ ఇంటూ 52C2. సో ఇక్కడ నుంచి 15 ఇంటూ 12 ఇంటూ 16 బై 6 స్క్వేర్ అంటే ఇక్కడ 36 ఇంటూ 52C2 అంటే 52 ఇంటూ 51 ఈ బై 2 వస్తుంది కాబట్టి 2 పైన రాసుకుంటా. ఓకే, సో ఇక్కడ నుంచి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 12 1 జా 12 3 జా 36, నెక్స్ట్ 3 1 జా 3 5 జా. ఓకే, సో 2 1 జా 2 26, నెక్స్ట్ 2 8 జా 2 13 జా. సో 5 8 జా 40 బై సంథింగ్. సో 40 బై సంథింగ్ అంటే 2 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. సో 40 బై ఇక్కడ మనకు మిగిలింది ఏంటిది, మనకు 51 మిగిలింది ఇంటూ 13 మిగిలింది.
సో ఇక్కడ 40/221 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా కాదు, ఇదే ఆప్షన్, మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది క్వశ్చన్, కానీ కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 players A and B alternatively toss 3 coins simultaneously. Okay, the player who gets two heads and 1 tail first win the game. So if game continues until someone wins, and if A begins the game, the probability of B wins the game అని అడుగుతున్నాడు. సేమ్ ఇందాక ముందు మనం చేసినాం కదా, సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ 3 కాయిన్స్ని త్రో చేస్తున్నాడు. మనకేం కావాలి? 2 heads రావాలి, 1 tail రావాలి. 2 heads 1 tail వచ్చే పాసిబిలిటీ మనకి ఏమున్నాయి? 2 heads అంటే 3 కాయిన్స్ స్టార్ట్ చేసినప్పుడు 2 heads రావాలంటే 3C2 పాసిబిలిటీస్, అంటే 3C2 అంటే 3C1 కాబట్టి 3. ఓకే, టోటల్ మనకు 3 టైమ్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 3/8. ఇది మనకు సక్సెస్. ఓకే, సో ఫెయిల్యూర్ ఏంటిది మనకు? క్యూ అంటే 5/8, ఎందుకంటే 1 - 3/8. ఇప్పుడు మనకు స్టార్ట్ చేసేది ఎవరు? ఏ స్టార్ట్ చేస్తున్నాడు. ఏ స్టార్ట్ చేస్తుంటే మనకు గెలవాల్సింది ఎవరు? బి. అంటే ఏ అనేటువంటి ఫస్ట్ ఓడిపోతేనే బి అనే ఛాన్స్ వస్తుంది కాబట్టి ఏ ఓడిపోవాలి, బి గెలవాలి. నెక్స్ట్ ఒకవేళ ఏ ఓడిపోయి బి కూడా ఓడిపోయింది అనుకో, నెక్స్ట్ మళ్ళీ ఎవరు? మళ్ళీ ఏ ఓడిపోయినప్పుడే బీకి ఛాన్స్ వస్తుంది కాబట్టి బి గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి క్యూపీ అనేది కామన్ తీద్దాం. క్యూపీ అనేది కామన్ తీస్తే 1 + Q² + up to 1. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? A/1 - R కదా, QP/1/1 - Q². సో క్యూ అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి? 5/8 × 3/8 ఇంటూ బై 1/1 - Q² అంటే 25/64. 5 × 3 అంటే ఎంత? 15/64. ఇక్కడ 64, ఇక్కడ 64 క్యాన్సిల్. 15/64 - 25 ఎంత అవుతుంది? ఇక్కడ 39. సో 15/39. 15/39 అంటే ఏంటిది మనకి? థర్డ్ ఆప్షన్. సో ఈ టైప్ క్వశ్చన్ ఇంకోటి కూడా అడిగింది చూడండి. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ బ్యాగ్ కంటైన్ 4 balls. ఒక బ్యాగ్లో 4 balls ఉన్నాయట. 2 balls are drawn randomly and found to be white. The probability that all the balls in the bag are white. ఓకే, 2 balls తీసిండు, మిగతా నెక్స్ట్ బాల్ ఏముందో మనకు తెలియదు. థర్డ్ బాల్ తెలియదు, ఫోర్త్ బాల్ తెలియదు. ఓకే, సో వీడు ఏం చేసిండు? ఆ బాల్ తీసినప్పుడు అది వైట్ అయితే మిగతా మొత్తం బ్యాగ్లో ఉన్న అన్ని బాల్ కూడా వైట్ కావాల్సిన పాసిబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, మనకు పాసిబిలిటీ ఏంటిది? ఈ రెండిట్లలో ఒకటి వైట్ కావచ్చు, ఇంకోటి నాట్ వైట్ కావచ్చు, లేదంటే ఈ రెండు కూడా వైటే కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ రెండు కూడా నాట్ వైట్ కావచ్చు. ఇదే కదా మనకు పాసిబిలిటీస్. సో ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. వీడేమన్నాడు? దాని నుంచి తీస్తే మనకి ఏం కావాలి? వైట్ కావాలని అడిగిండు. ఓకే, ఈ 3 పాసిబిలిటీస్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ పాసిబిలిటీ తీసుకుందాం. ఫస్ట్ బాల్ 3 చాయిస్ ఉన్నాయి కాబట్టి నేను ఏం రాస్తాను అంటే 1/3. సో ఇప్పుడు ఈ కేసులో మనకు వైట్ బాల్ రావడానికి పాసిబిలిటీ ఎంత? ఆల్రెడీ 2 వైట్ ఉన్నాయి, ఇది ఎక్స్ట్రా వైట్ ఉంది, 3 ఉంది కదా. సో టోటల్ 4లో నుంచి 2 తీస్తున్నాం, ఇందులో ఈ 3లో నుంచి 2 తీయాలి. ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ దీనికి కూడా 1/3 చాయిస్ కాబట్టి 1/3 ఇంటూ ఇందులో మనకి ఏమున్నాయి? 2 వైట్, ఆల్రెడీ 2 వైట్ కదా మనకి, మొత్తం 4 వైట్ కాబట్టి 4C2/4C2. నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ ఏంటిది మనకి? ఈ 2 నాన్ వైట్ అంటే మనకు ఆ పాత 2లోంచే తీయాల్సింది. సో 2C2/4C2 బై ఇక్కడ మనకి ఏమనేది క్వశ్చన్? ఆల్ ద బాల్స్ ఇన్ ద బ్యాగ్ ఆర్ వైట్. ఆల్ ద బ్యాగ్స్ ఇన్ ద వైట్ ఆర్ వైట్ అని అంటే ఏమొస్తుంది మనకి? సో ఈ కేసు తీసుకోవాలి, అంటే 1/3 ఇంటూ 4C2/4C2. సో దీస్ ఆర్ ద కేసెస్. ఇక్కడ 3 × 4C2 ఇక్కడ క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలింది మనకి? పైన 4C2 కింద 3C2. ఇది 3C2 అంటే ఏంది మనకి? 3C1 కాబట్టి 3 ప్లస్ ఇక్కడ 4C2 అంటే ఏంటిది? 12/2 6. ఇక్కడ 2C2 అంటే ఏంది? 1. సో 4C2 అంటే 6/10. 2 3 = 6, 2 5 = 10. సో ఆప్షన్ 2. We'll see next question. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద కోఎఫిషియంట్స్ A and B ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ x² + ax + b ఆర్ చూసన్ ఫ్రమ్ ద సెట్స్ A = 3 4 5, B = 1 2 3 4 రెస్పెక్టివ్లీ, దెన్ ద ప్రాబిలిటీ దట్ ద ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్. సో రియల్ రూట్స్ ఉండడానికి పాసిబిలిటీ అడుగుతున్నాడు. మనం ఏం చేస్తామంటే దానికి కాంప్లిమెంట్ తీసుకుందాం. కాంప్లిమెంట్ అంటే ఇమాజినరీ రూట్స్ అంటే ఏంటిది? B² - 4AC <0. B² - 4AC <0 అంటే
ఇక్కడ బీ ప్లస్లో ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 4b లెస్ దాన్ 0 ఉండాలి. సో ఏబీ తీసుకోవడానికి మనకు ఛాయిస్ ఏంటిది ఇక్కడ ఇచ్చేసాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 తీసుకున్నాం అనుకోండి. 3 తీసుకుంటే 3 స్క్వేర్ ఎంత 9. 9 మైనస్ ఎంత చేస్తే లెస్ దాన్ 0 వస్తుంది చూడండి. 9 మైనస్ ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి బీ ప్లస్లో. 9 మైనస్ 4 ఎంత 5 కాదు. సో 9 మైనస్ 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడే కదా మనకు లెస్ దాన్ 0 వచ్చేది. 4 3 జా 12. 9 మైనస్ 12 3 తీసుకోవచ్చు. ఓకే 3 అనేది పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇంకా 4 అనే పాసిబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ 3 తీసుకుంటే 3,4 అనేది పాసిబిలిటీ ఉంది. ఎన్ని ఉన్నాయి మొత్తం 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ నెక్స్ట్ 4 తీసుకున్నాం అనుకోండి. 4 తీసుకుంటే 16. సో 16 ఇక్కడ మ్యాక్సిమం ఉన్నదే 4 కాబట్టి ఈ పాసిబిలిటీ 64కి 0 పాసిబిలిటీస్ ఉంటాయి. 5 తీసుకున్నాం అనుకో ఇంకా 4కి 11 అప్పుడు 5కి ఉండదు కాబట్టి ఇక్కడ 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా తీసుకుంటాం రిఫరెన్స్ తీసుకుందాం. ఇక్కడ 1 2 3 4లో ఏ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం అనుకోండి. ఏ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకు 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే 2 తీసుకోవచ్చు. 1 మైనస్ 12 వస్తుంది. 1 మైనస్ 4 ఈ 1కి 3 4 5లో ఏది తీసుకున్నా కూడా మనకు ఏ స్క్వేర్ మైనస్ 4b లెస్ దాన్ 0 వస్తుంది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏ ఈక్వల్ టు ఇప్పుడు 1 2 3 4 తీసుకుంటున్నా. ఇంతకుముందుకు ఏ ఈక్వల్ టు ఏం తీసుకున్నా నేను 3 4 5 తీసుకున్నా. సో ఏ ఈక్వల్ టు 3 4 5 తీసుకున్నప్పుడు బీకి ఛాయిస్ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి 2 ఛాయిస్ వచ్చేసినాయి అంతే. అదే ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకుంటే 1కి ఎన్ని ఛాయిస్ వచ్చేసినాయి మనకు 3 ఛాయిస్ వచ్చేసినాయి. ఇప్పుడు 2 తీసుకుంటే ఏ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 స్క్వేర్ 4 కదా. ఇప్పుడు మనకు ఎన్ని ఛాయిస్ ఉంటాయి 3 ఛాయిస్ ఉంటాయి. ఏ ఈక్వల్ టు 3 తీసుకున్నా. 3 తీసుకుంటే మనకు ఎన్ని ఛాయిస్ ఉంటాయి మనకు 2 ఛాయిస్ ఉంటాయి. 4 తీసుకుంటే 4 స్క్వేర్ 16 కదా. 16 మైనస్ ఎంత చేస్తే మనకు లెస్ దాన్ 0 వస్తుంది. 16 మైనస్ 20 4 5 20 చేసినప్పుడు లెస్ దాన్ 0 వచ్చేది అంటే ఓన్లీ 1 ఛాయిస్. టోటల్ ఎన్ని 9 ఛాయిస్ ఉన్నాయి ఇక్కడ 9 ఛాయిస్ వచ్చేసినాయి. ఆల్రెడీ ఇక్కడ 2 ఛాయిస్ అంటే టోటల్ ఎన్ని ఛాయిస్ 11 ఛాయిస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 11 ఛాయిస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బీలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని మనకు 12. ఏ క్రాస్ బి అంటే mn ఎలిమెంట్స్ కాబట్టి 12. ఈ 12లో నుంచి మనం ఏం చేస్తున్నాం ఏ అండ్ బి 2 తీసుకుంటాం కాబట్టి 12c2. సో ఇది టోటల్. సో పైన మనకు కావాల్సిన ఫేవరబుల్ ఏంది 11. సో కాంప్లిమెంట్ కాబట్టి 1 మైనస్ 11/12c2. 1 మైనస్ 11/12c2 అంటే ఎంత 66. సో 1 మైనస్ 11 1 జా 11 6 కాబట్టి 1 మైనస్ 1/6 అంటే 5/6. 5/6 అంటే ఏమొస్తుంది మనకు ఆప్షన్ 2 వస్తుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి మీకు కన్ఫ్యూజన్ అనుకుంటే మళ్ళీ ఒక 2 సార్లు చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ whose entries are -1 0 1 then the probability that the matrix is a skew symmetric matrix అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి సో ప్రతి ఒక్క దానికి మనకి ఎన్ని ఛాయిస్ ఉన్నాయి 3 ఛాయిస్ ఉన్నాయి. 3 ఛాయిస్ టోటల్ మనకు 9 ఉన్నాయి కాబట్టి టోటల్ 3 power 9 ఛాయిస్ ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ పైన ఫేవరబుల్ అవుట్కమ్స్ రాలే. కానీ ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి. ఇక్కడ మనకు డినామినేటర్లో 3 power ఉన్నది 742 కాదు, 703 కాదు, 757 కాదు, ఓన్లీ 729 అవుతుంది. సో అదే ఆప్షన్ అవుతుంది. మనం ఫేవరబుల్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ చేసినప్పుడు మొత్తం సాల్వ్ చేయకుండా ఫస్ట్ ఒక ఆప్షన్ 3 ఎలిమినేట్ అయితే చెక్ చేసుకోవాలి. అయిన తర్వాత అది కానప్పుడు మనం ఫర్దర్ ప్రొసీడ్ కావాలి. ఇక్కడ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ప్రొసీడ్ కావాల్సిన అవసరం కూడా లేదు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి దెర్ ఆర్ 10 కాయిన్స్ ఇన్ ఏ బాక్స్ అవుట్ ఆఫ్ విచ్ 8 ఆర్ నార్మల్ అండ్ ద రిమైనింగ్ ఆర్ విత్ హెడ్స్ ఆన్ బోత్ సైడ్స్. 10 కాయిన్స్లో 8 నార్మల్గా ఉన్నాయి, 2 కాయిన్స్కి బోత్ సైడ్స్ హెడ్స్ ఉంది. ఏ కాయిన్ ఈజ్ చూసిన ఇట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్స్ అండ్ టాస్డ్ 6 times. 6 times టాస్ చేసిండు. ఇఫ్ ఇట్ షోస్ హెడ్స్ ఈచ్ టైమ్ దెన్ ద ప్రాబిలిటీ దట్ ద సెలెక్టెడ్ కాయిన్ ఈస్ హెడ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది కూడా మనకేంటిది బేస్ థియరమ్ అప్లికేషన్. ఓకే ఫస్ట్ మనకేమన్నాడు హెడ్ రావాలని అంటున్నాడు. హెడ్ రావాలంటే ఈ 8 తీసుకున్నప్పుడు మనకి ఇందులోంచి తీసుకోవచ్చు, ఇందులోంచి తీసుకోవచ్చు కదా. ఇది తీసుకున్నప్పుడు 8 కాయిన్స్ నుంచి తీసుకున్నప్పుడు టోటల్ 8 కాయిన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఎంత 10లో నుంచి 8/10. సో అండ్ నెక్స్ట్ హెడ్ పడడానికి పాసిబిలిటీ ఎంత మనకి సో 2 power ఎందుకంటే 6 times ఛార్జ్ చేస్తున్నాడు కదా 2 power 6. హెడ్ పడడానికి ఛాయిస్ ఎంత 1. ఓకే ఎందుకంటే ఆల్ హెడ్స్ వచ్చేది మనకు ఒకటే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి 1/2 power 6 ప్లస్ నెక్స్ట్ ఇందులోంచి కూడా తీసుకోవచ్చు కదా మనం. సో అప్పుడు 2/10 పాసిబిలిటీ ఉంటుంది. ఇందులోంచి హెడ్ పడడానికి ఛాన్స్ ఆటోమేటిక్గా ఉన్నదే ఒక ఛాయిస్ ఎందుకంటే అది బోత్ సైడ్ హెడ్ ఉంటుంది కాబట్టి 2/10 × 1. కానీ మనకు కావాల్సింది ఏం అడిగిండు సెలెక్టెడ్ కాయిన్ హ్యాస్ హెడ్ ఆన్ బోత్ సైడ్ అని అడిగిను. అంటే ఇది మనం పైన రాసుకుంటాం 2/10. ఓకే సో ఇక్కడ నుంచి 10 10 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి 8/2 power 6 అంటే 64
ప్లస్ 2. సో పైన ఏముంది మనకి 2 ఉంది, 1/8, 8/64 అంటే. సో 2/1 + 16 అంటే 17, 17/8 అంటే 16/17. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2 సబ్సెట్స్ A and B ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్. సెట్లో n ఎలిమెంట్స్ ఉన్నాయి. దెన్ ద ప్రాబిలిటీ దట్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు ఎంటీ అండ్ A ఇన్ B ఈక్వల్ టు S. సో ఇక్కడ సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 2/n అవుతుంది. సో A అండ్ B అనేది దీనిలో నుంచి సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ ద సెట్ అన్నాడు కాబట్టి సో ఏకి 2/n ఛాయిస్, బీకి కూడా 2/n ఛాయిస్ ఉంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ మనకి ఏం అడిగిండు? ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ కావాలి, ఏ ఇన్ బి అనేది ఎస్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఏం ఎలిమెంట్స్ లేవనుకోండి, సో బీలో ఏముండాలి? టోటల్ ఎన్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇందులో 1 ఉందనుకోండి, ఇందులో n-1, ఇందులో 2 ఉందనుకోండి, ఇందులో n-2. ఓకే, సో టోటల్గా ఇందులో కూడా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2/n పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో అక్కడ నుంచి 2/n క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది? 1/2/n. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ గేమ్ ఏ పేర్ ఆఫ్ డైస్ ఆర్ రోల్డ్ 24 times. ఇఫ్ ఏ పర్సన్ విన్స్ ద గేమ్ బై నాట్ గెటింగ్ 6 ఆన్ బోత్ ద డైస్ ఎనీ వన్ ఆఫ్ 24 rolls. ఓకే, నాట్ గెటింగ్ 6, రెండింటి మీద 6 రాకపోతే వాడు గెలిచినట్టు అంట. సో దెన్ ద ప్రాబిలిటీ దట్ ఏ పర్సన్ విన్స్ ద గేమ్. ఓకే, ఏ దాని మీద 6 రాకపోతే, రెండు దాంట్లలో 6 రాకపోతే గెలిచినట్టు అంటే మనం కాంప్లిమెంట్ తీసుకుందాం. కాంప్లిమెంట్ అంటే ఏంటిది? 6 రావడం. ఏ పేర్ ఆఫ్ డైస్ కాబట్టి 6 రావాలంటే మరి 6, ఒకటే పాసిబిలిటీ కదా మనకి. సో 1/36. సో కాంప్లిమెంట్ అనేది కాబట్టి 1 - 1/36 అంటే 35/36. 24 rolls అన్నాడు కాబట్టి 35/36 పవర్ 24. సో ఫస్ట్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బ్యాగ్ B1 కంటైన్స్ 4 white balls and 2 black balls. B1లో 4 white ఉన్నాయి, 2 black balls ఉన్నాయి. నెక్స్ట్ బ్యాగ్ 2లో ఎన్ని ఉన్నాయి? 3 white balls ఉన్నాయి, 4 black balls ఉన్నాయి. సో ఏ బ్యాగ్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్ అండ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్ ఎట్ ర్యాండమ్, దెన్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఈజ్ వైట్. ఇచ్చిన బాల్ వైట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇది బేస్ థియరం కాదు, ఎందుకంటే కండిషన్ ప్రాబిలిటీ. ఎందుకంటే ఇచ్చిన బాల్ వైట్ అయితే బ్యాగ్ B1 నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే బేస్ థియరం అప్లై చేస్తుంది. కాకపోతే డ్రాన్ బాల్ ఈజ్ వైట్ అన్నాడు కాబట్టి సో మనకి 2 బ్యాగ్స్లో ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఎంత? 1/2. సో ఇక్కడ వైట్ అన్నాడు కాబట్టి బ్యాగ్ 1 నుంచి వైట్ రావడానికి పాసిబిలిటీ ఎంత? 4/6. నెక్స్ట్ బ్యాగ్ 2 నుంచి వైట్ రావడానికి పాసిబిలిటీ ఎంత? 3/7. సో దిస్ బికమ్స్ 4/12 ప్లస్ 3/14. సో ది ఈక్వల్స్ టు 2 2s are 4, 2 6s are 12. So 14 2s are 28 plus 18/14 6s are 84. So 46/84 అంటే 223s are 242s are 23/42. సో ఫోర్త్ ఆప్షన్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 4 dice ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ. 4 dice త్రో చేస్తున్నారు. దెన్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఆఫ్ ద డైస్ షోస్ ద నెంబర్ 1 ఆన్ ఇట్స్ ఫేస్. 1 అనేది చూపించద్దు. సో 1 అనేది చూపించాలంటే 1 1 1 ఎన్ని పాసిబిలిటీ? ఒకటే పాసిబిలిటీ ఉంటుంది మనకి. 1 చూపించాలంటే 1/6 కాంప్లిమెంట్ తీసుకుందాం. ఎందుకంటే చూపించదను కాబట్టి చూపించే పాసిబిలిటీ ఎంత మనకు? 1/6. కాంప్లిమెంట్ తీసుకుంటే 1 - 1/6 ఎంత? 5/6. ఇక్కడ మనకు ఎన్నిసార్లు 4 dice ఆర్ థ్రోన్ సైమల్టేనియస్ ఉంది కాబట్టి 5/6 పవర్ 4. సో 5/4 అంటే 625. 625 రెండు ఆప్షన్ ఉన్నాయి. నెక్స్ట్ 6/4 అంటే 1296. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 3 screws ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ లాట్ ఆఫ్ 50 screws. మొత్తం 50 ఉన్నాయి, అందులో 5 డిఫెక్టివ్ ఉన్నాయి. 5 డిఫెక్టివ్ అంటే గుడ్ ఉన్నాయని 45. సో దెన్ ద ప్రాబిలిటీ దట్ 3 screws ఆర్ డ్రాన్ ఆర్ నాన్ డిఫెక్టివ్ అజ్యూమింగ్ దట్ ద డ్రాయింగ్ ఈజ్ విత్ రీప్లేస్మెంట్. ఇక్కడ ఏం అంటే నాన్ డిఫెక్టివ్ అంట. ఇక్కడ నాన్ డిఫెక్టివ్ అంటే 45లో నుంచే రావాలి. విత్ రీప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి తీసింది మళ్ళీ పెట్టొచ్చు. సో ఎన్ని తీస్తున్నాడు మనకి మొత్తము? 50 screws కదా. 50 screws నుంచి 3 తీస్తున్నాడు కాబట్టి ఫస్ట్ దానికి పాసిబిలిటీ ఎంత? 45/50. మళ్ళీ పెడతాడు కాబట్టి మళ్ళీ ఇంకో దానికి కూడా 45/50. 45/50. సో ఇక్కడ నుంచి ఇదంతా 5 9s are 45, 5 10s are 50. సో 9/10 హోల్ క్యూబ్.
ఆప్షన్ చూస్తే మనకు 9/10 హోల్ క్యూబ్ 2 ఉన్నాయి. సో నెక్స్ట్ వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాడు కదా. వితౌట్ రీప్లేస్మెంట్ అని అంటే ఫస్ట్ దానికి 45/50, సెకండ్ దానికి 44/49, నెక్స్ట్ 43/48. సో ఇక్కడ నుంచి మనకు 50 మల్టిపుల్ ఉందంటే లాస్ట్కి 0 వస్తుంది, అంటే ఇందులో 0 ఉంది. ఇక్కడ చూడండి ఇందులో 0 లేదు. సో కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ ఎ కలెక్షన్ ఆఫ్ 8 కార్డ్స్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 8, if 2 cards are drawn at random one after other with replacement, then the probability that the product of numbers that appear on the cards is a perfect square అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు 1 to 8 ఉన్నాయి కదా, టోటల్ 8 కార్డ్స్ ఉన్నాయి, విత్ రీప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి టోటల్ పాసిబిలిటీస్ 8 × 8 64. నెక్స్ట్ ఏమంటే ద ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ దట్ అపియర్ ఆన్ ద కార్డ్స్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకి ఏం కావచ్చు, 1 square 1, 2 square 4, 3 square 9 ఇట్లా కావడం అన్నమాట. సో ఇక్కడ మనం 1 తీసుకుంటే ఇంకోటి కూడా ఏం తీసుకోవాలి, 1 తీసుకోవాలి, ఎందుకంటే విత్ రీప్లేస్మెంట్. 2 తీసుకుంటే 2, 3 తీసుకుంటే 3, 4 తీసుకుంటే 4, 5 తీసుకుంటే 5 ఇట్లా తీసుకోవాలి. ఇంకా పాసిబిలిటీస్ చాలా వస్తాయి. ఇప్పుడు మనకు చూస్తే మనకు ఆప్షన్లలో ఇక్కడ 64 వచ్చింది కదా మన కింద. సో అంటే 16 మల్టిపుల్, ఈ రెండిట్లలోనే ఆన్సర్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ 4 16 × 64 అంటే పైన 4 ఉండాలి. ఓకే, 1 రావాలంటే 4 ఉండాలి, కానీ మనకి 4 కంటే ఎక్కువ పాసిబిలిటీస్ వస్తున్నాయి కదా ఇక్కడ మనకి. సో ఖచ్చితంగా ఏమవుతుంది, మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. A and B are events of random experiment P of A = 0.5, P of B = 0.4, P of A intersection B = 0.3. Then the probability that neither A nor B occurs is. సో ఇక్కడ neither A nor B occurs అని అంటే 1 - probability of A in B. సో ఇది కనుక్కోవాలి. సో ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ తెలుసు కదా, 1 - probability of A in B ఫార్ములా, probability of A plus probability of B minus probability of A intersection B. 0.9 - 0.9 అంటే 0.6, 1 - 0.6 అంటే 0.4. సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ కమిటీ ఆఫ్ 25 members, ఈచ్ మెంబర్ ఈజ్ ప్రొఫిషియెంట్ ఇన్ ఐదర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఇన్ బోత్. 19 of them are ప్రొఫిషియెంట్ ఇన్ మ్యాథమెటిక్స్లో 19 members అని అంటున్నాను. నెక్స్ట్ 16 of them ఇన్ స్టాటిస్టిక్స్లో 16 members అని ఇచ్చాను. Then the probability that a person selected at random from the committee is proficient in both. ఓకే, సో టోటల్ 25 members ఉన్నారు. 19 + 16 అంటే ఎంత మనకి 35, 35 - 25 అంటే ఎంత 10. ఓకే, సో 10 members అనమాట. సో 10 బై టోటల్ మనకి ఎంత 25, 5 2 = 10, 5 5 = 25. సో 2/5 ఇస్ ద ఆన్సర్. విల్ సీ నెక్స్ట్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 1 ticket ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ 30 tickets. టోటల్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 30 tickets. సో దెన్ ద నెంబర్స్ కూడా ఏమి ఇచ్చిన 1 to 30. ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద సెలెక్టెడ్ టికెట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 or 5. మల్టిపుల్ ఆఫ్ 3 కావడానికి మనకి ఎన్ని ఛాయిస్ ఉన్నాయి, 10 ఛాయిస్ ఉన్నాయి. మల్టిపుల్ ఆఫ్ 5 కావడానికి ఎన్ని ఛాయిస్ ఉన్నాయి మనకి, 5 1 = 5 2 = 5 6 = 30 కాబట్టి 6 ఉంటాయి. కానీ అందులో 3 5 ఎల్సిఎం ఎంత మనకి 15. సో అంటే 15 30 అనేది మనకి రిపీట్ అవుతాయి కాబట్టి 2 numbers తీసేద్దాం. సో 16 - 2 ఎంత మనకి 14. ఓకే, సో 14/30, 2 7 = 14, 2 15 = 30, 7/15. నెక్స్ట్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ అవుట్ ఆఫ్ 100 enrolled స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 100. 2 sections ఆఫ్ స్ట్రెంత్ 40 60, ఒక సెక్షన్లో 40 ఇంకో సెక్షన్లో 60. ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ అమంగ్ ద 100 స్టూడెంట్స్, దెన్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆఫ్ యూ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ సెక్షన్లో ఉండాలంట. సో టోటల్ మనకి ఎన్ని ఛాయిస్ 100లో నుంచి ఇద్దరు కదా, 100 సీటు. సో అయితే ఈ 40 సెక్షన్లోనే ఉండాలి ఇద్దరు, లేదంటే 60 సెక్షన్లోనన్నా ఉండాలి. సో 40 సీటు + 60 సీటు / 100 సీటు. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి A and B are 2 independent events అని ఇచ్చిండు. ప్రాబిలిటీ ఆఫ్ బోత్ A and B occur is 1/6, అంటే ప్రాబిలిటీ ఆఫ్ A intersection B = 1/6. ఇండిపెండెంట్ అని కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ A × ప్రాబిలిటీ ఆఫ్ B చేస్తే 1/6. ఇప్పుడు దీని నుంచి ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేద్దాం మనం. ఇక్కడ 1/6 రావాలి మల్టిప్లైస్, 0 1 రాదు, 1/2 1/4 రాదు, 1/2 × 1/3 చేస్తే 1/6 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ గేమ్ కన్సిస్ట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ 3 times, నోటింగ్ ఇట్స్ అవుట్కమ్. ఏ బాయ్ విన్స్ గేమ్ ఇఫ్ ఆల్ టాసెస్ గివ్ ద సేమ్ అవుట్కమ్, అంటే అన్ని హెడ్స్ అని రావాలి, అన్ని టైల్స్ అని రావాలి. అండ్ లూజెస్ ద గేమ్ అదర్వైజ్, దెన్ ద ప్రాబిలిటీ దట్ ద బాయ్ లూజ్ ద గేమ్.
గేమ్లో ఓడిపోవాలని అంటున్నాడు. సో ఇక్కడ మనకి అన్ని హెడ్స్ కానీ అన్ని టైల్స్ నుంచి పాసిబిలిటీ ఏంటి, అన్ని త్రీ హెచ్ఎస్ 3 టైల్స్ అంటే 2 పాసిబిలిటీస్. ఆ 2 పాసిబిలిటీ తీసేస్తే అయిపోద్ది. అంటే 1 - 2/2³ కాబట్టి 8. సో 8 - 2 అంటే 6/8. 2 3 = 6, 2 4 = 8. ఫస్ట్ ఆప్షన్. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABC are 3 events of a random experiment. P of A = 0.4, B = 0.3, A intersection B = 0.2. Then the probability neither A nor B. Neither A nor B అంటే ఇది 1 - probability of A and B. So 1 - probability of A అంటే 0.4, B అంటే 0.3 - 0.2. 0.7 - 0.2, 0.5. 1 - 0.5 అంటే 0.5. సో ఫస్ట్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2 dice are rolled. If A denote the event that same number show on each die, B denote the event that sum of the number on both dice is greater than 7, then probability of A given B and probability of B given A respectively అని అడుగుతున్నాడు. సో A denote the event that same number shows on each die అని అడుగుతున్నాడు. సేమ్ నెంబర్ అంటే ఏంటిది, మనకి 1 1 2 2 3 3 అట్లా ఎన్ని చాయిస్ ఉంటాయి, మనకు 6 చాయిస్ ఉంటాయి. B అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ బోత్ డైస్ ఇస్ గ్రేటర్ దాన్ 7. సో గ్రేటర్ దాన్ 7 అంటే ఏంటిది, మనకి 8 9 10 11 12 ఇవి వచ్చే పాసిబిలిటీస్ అడుగుతున్నాడు. సో మనకు 7 రావడానికి 6 కదా, 8 రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, మనకి 5 ప్లస్ నెక్స్ట్ 4 3 2 1 మొత్తం ఎంత వస్తుంది, 15 పాసిబిలిటీస్. బీకి మనకి ఎన్ని ఉన్నాయి, మనకు 15 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే బి అయినప్పుడు ఏ కావడానికి పాసిబిలిటీ ఏంటని అడుగుతున్నారు కదా. బి అనేది ఏంటిది, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇస్ గ్రేటర్ దాన్ 7. గ్రేటర్ దాన్ 7 కావడానికి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 15 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే 15. సో ఇందులో మనకు సేమ్ నెంబర్ ఉండడానికి పాసిబిలిటీ ఎంత అంటే 4 4 ఉంటే 8 కంటే 7 కంటే ఎక్కువనే కదా. 4 4 ఉండొచ్చు, 5 5 ఉండొచ్చు, 6 6 ఉండొచ్చు. అంటే మొత్తం ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయి, మనకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే 3/15 అంటే ఎంత, 1/5. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి. నెక్స్ట్ ఇప్పుడు మనకు ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అడుగుతున్నాడు. ఓకే సో ఇక్కడ ఏ అంటే ఏంటిది, మనకి అన్ని సేమ్ ఉండడం అంటే 6 పాసిబిలిటీస్. ఈ పాసిబిలిటీస్లో మనకి సో టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, మనకి 6 పాసిబిలిటీస్. ఈ 6 పాసిబిలిటీస్లో మనకి ఏం కావాలి, బి అంటే ఏంటిది, సమ్ అనేది గ్రేటర్ దాన్ 7 కావాలి. సమ్ అనేది గ్రేటర్ దాన్ 7 అని అంటే మనకి 6లో 8 పెట్టుకుంటే మనకి 4 4 5 5 6 6 అంటే 3 పాసిబిలిటీస్ ఉంటాయి. సో 3/6 అంటే ఎంత, మనకి 1/2. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ S be the sample space of a random experiment, P be a probability function defined on the power set of S. One of the following is not satisfied by P అన్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఎంప్టీ సెట్ 0 ఇది ట్రూ. ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈ కంప్లీట్ is 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఇది దిస్ ఈజ్ ట్రూ. ప్రాబిలిటీ అనేది 0 to 1 మధ్య ఉంటే దిస్ ఇస్ ట్రూ, ఓన్లీ దిస్ ఫాల్స్ అంటే ఫోర్త్ ఆప్షన్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సైమల్టేనియస్లీ టాస్ ద కాయిన్ ఈచ్ 50 టైమ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ టెయిల్ ఆన్ బోత్ ద కాయిన్స్ అని అడుగుతున్నాడు. టెయిల్ రావద్దని అంటే టెయిల్ రావడానికి పాసిబిలిటీ ఎంత, మనకు టీ కాబట్టి 1 ఇక్కడ మనకు సైమల్టేనియస్లీ టాచ్ 1 కాయిన్, ఏ అండ్ బి టాచ్ చేస్తున్నాం కాబట్టి 2 square 4. దీనికి కాంప్లిమెంట్ తీసుకుంటే 1 - 1/4 3/4. ఓకే 50 టైమ్స్ అన్నాడు కాబట్టి 3/4 పవర్ 50. ఎందుకంటే టెయిల్ నాట్ గెటింగ్ ఏ టెయిల్ అన్నాడు కాబట్టి మనం టెయిల్ కావడానికి తీసుకుంటున్నాం. టెయిల్ అంటే పాసిబిలిటీ ఏంటి, టీ ఇట్లా ఉంటుంది కదా. మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే ఓన్లీ 1 పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి పెయిర్ ఆఫ్ డైస్ ఈస్ థ్రోన్ దెన్ ద ప్రాబిలిటీ దట్ ఐదర్ ఆఫ్ ద డైస్ షోస్ 2 వెన్ ద సమ్ ఈజ్ 6. సమ్ 6 అయినప్పుడు ఏదో ఒకటి 2 కావడానికి పాసిబిలిటీ ఎంత అడుగుతున్నాడు. సమ్ 6 అయ్యే పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి, మనకి 5 ఉంటాయి టోటల్. ఓకేనా. ఆల్రెడీ మనం సమ్ 1 కావాలంటే 1, సమ్ 2 కావాలంటే 1, సమ్ 3 కావాలంటే 2, 4 కావాలంటే 3, 5 కావాలంటే 4, 6 కావాలంటే 5 ఇట్లా రివర్స్లో వెళ్తుంటుంది కదా మనకు ఈ డైస్ మీద సమ్ అనేది. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో, లాస్ట్ 2023లో చేసిన వీడియోలో చెప్పడం జరిగింది. సో అందుకే నేను మళ్ళీ డిస్కస్ చేయలేదు, డైరెక్ట్ రాస్తున్నాను. సమ్ 6 రావాలంటే మనకు టోటల్ పాసిబిలిటీ ఏంది 5. ఇక్కడ ఏమైనా 2 ఉండాలన్న, 2 ఉండాలంటే మనకు పాసిబిలిటీ ఏంది 2, 3 ఒక పాసిబిలిటీ, 3, 2 ఒక పాసిబిలిటీ. ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 2/5. 2/5 అంటే థర్డ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని అడిగాను. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈక్వల్ టు 0.
ఓకే, సో దెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి కాంప్లిమెంట్ అని అడిగిండు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ దీని మీనింగ్ ఏంది, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ బై ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏంటిది, ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి. ఆప్షన్ చూసి మనం పెట్టేయచ్చు ఫస్ట్ ఆప్షన్, ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ABC are 3 horses participating in a race. The probability of horse A win to the race is twice that of horse B. Probability of A equal to twice probability of B. Next, and probability of horse B win to the race is twice that of horse C. B equal to 2 into probability of C. Then ABC win the race అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ప్రాబిలిటీ B బై ప్రాబిలిటీ ఆఫ్ C చేస్తే 2 రావాలి. సో ఏది చేస్తే 2 వస్తుంది చూడండి, 2/7/1/7 చేస్తే 2 వస్తుంది. 2/6/5/6 చేస్తే 2 రాదు. సో ఇక్కడ 2 రాదు, ఇక్కడ 2 రాదు. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 3 బాక్సెస్ ఇచ్చింది ఇక్కడ, కంటైన్స్ బాల్స్ విత్ డిఫరెంట్ కలర్స్. ఏ డై ఈస్ థ్రోన్, బాక్స్ B1 ఈజ్ చూజన్ ఇఫ్ ఐదర్ 1 or 2 టర్న్స్ అప్. B2 ఎప్పుడు తీస్తాడంటే 3 or 4 పడితే B2 తీస్తాడు. B3 ఎప్పుడు తీస్తాడు 5 or 6 పడితే తీస్తాడు. సో ఇప్పుడు మొత్తం మీద బాక్స్ తీసిన ఒకటి, బాక్స్ నుంచి బాల్ తీస్తే ఓకే అది రెడ్ అయిందంట. రెడ్ అయినప్పుడు అది బాక్స్ 2 నుంచి రావడానికి పాసిబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఓన్లీ రెడ్ అయిందంటే మళ్ళీ బేస్ స్థిరం అప్లై చేస్తాం. రెడ్ అయినప్పుడు B2 నుంచి రావడానికి పాసిబిలిటీ ఏంటంటే బేస్ స్థిరం అప్లై చేస్తాం. సో ఇక్కడ మనకేంది బాక్స్ B1 తీయడానికి ఛాయిస్ ఎంత 1 or 2 పడాలి అంటే సో 2/6. ఓకే 2/6 అంటే ఎంత మనకి 1/3. సో ప్రతిదానికి 1/3 ఛాయిస్ ఉంది. సో ఇప్పుడు మన అక్కడ నుంచి 1/3 ఇంటూ మనకు కావాల్సిన బాల్ ఏంటిది రెడ్ బాల్. సో రెడ్ బాల్ ఏంటిది ఫస్ట్ బాక్స్ 1లో 2/5 ప్లస్ సెకండ్ దానికి కూడా 1/3 ఇంటూ రెడ్ బాల్ కాబట్టి 4/9. నెక్స్ట్ 1/3 ఇంటూ 2/9. సో ఇక్కడ ఏం అడిగిండు బాక్స్ 2 నుంచి రావడానికి ఎంత అడిగిండు అంటే 1/3 ఇంటూ 4/9. సో ఇక్కడ నుంచి 4/27 న్యూమరేటర్లో. నెక్స్ట్ ఇక్కడ 2/15 ప్లస్ 2/15 ప్లస్ 4/27 ప్లస్ 2/27. సో ఇక్కడ నుంచి 4/27 బై 2/15 ప్లస్ 6/27. సో దిస్ బికమ్స్ 4/27 ఇంటూ 27 2 54 90. 54 90 అంటే 144. సో 144 దిస్ ఈస్ 27 ఇంటూ 15. 27 ఇంటూ 15/144. 27 క్యాన్సిల్. 4 1 436. 15/36. 15/36 అంటే దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తే 3 5 3 12 5/12. సో ఆన్సర్ చూస్తే 5/12 సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ABCR 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఇచ్చిండు. సచ్ దట్ ఏ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ C కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4. అంటే ఫస్ట్ తీసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ A, ప్రాబిలిటీ ఆఫ్ B కాంప్లిమెంట్, ప్రాబిలిటీ ఆఫ్ C కాంప్లిమెంట్. సింపుల్గా డైరెక్ట్ చేసేద్దాం. సో ఇక్కడ B కాంప్లిమెంట్ C కాంప్లిమెంట్ ఉంది, దీన్ని డివైడ్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది B కాంప్లిమెంట్ C కాంప్లిమెంట్, B కాంప్లిమెంట్ C కాంప్లిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది పైన ప్రాబిలిటీ ఆఫ్ A ఉంటుంది, కింద ప్రాబిలిటీ ఆఫ్ A కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4 క్యాన్సిల్ అయిపోతే 1. సో ప్రాబిలిటీ ఆఫ్ A బై 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ A ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ A ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ A. సో P ఆఫ్ A ఈక్వల్స్ టు 1/2. సో ఫస్ట్ ఆప్షన్ 1/2. రెండు ఉన్నాయి కాబట్టి ఇంకోటి చెక్ చేద్దాం. సో ఇప్పుడు A కాంప్లిమెంట్ C కాంప్లిమెంట్ AC క్యాన్సిల్ అయిపోతే B/B కాంప్లిమెంట్ వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ B బై ప్రాబిలిటీ ఆఫ్ B కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/8/1/4. సో అంటే 1/2. సో ఇక్కడ నుంచి 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ B. సో 3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B అని ఇచ్చింది. 3 ఇంటూ ప్రాబిలిటీ అంటే 1/3. సో థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మొత్తం చేయకుండా సింపుల్గా ఈడదాకా ఆపేస్తే సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ప్రాబిలిటీ ఆఫ్ A స్పీక్ ట్రూత్ ఈజ్ 1/4/5. నెక్స్ట్ B స్పీక్ ట్రూత్ ఈజ్ 3/4. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ A అండ్ B కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్ అని అంటున్నాడు. వీన్ ఆస్క్ టు రివీల్ ద ఫ్యాక్ట్. సో అంటే వీడు ట్రూ చెప్తే వీడు ఫాల్స్ చెప్పాలి, వీడు ఫాల్స్ చెప్తే వాడు ట్రూ చెప్పాలి. సో వీడు ట్రూ చెప్తే
4/5. వీడు ఫాల్స్ చెప్తే 1 - 3/4 కాంప్లిమెంట్ కాబట్టి ఎంత వస్తుంది? 1/4. లేదంటే వీడు ఫాల్స్ చెప్పిండు అనుకో, వీడు ఫాల్స్ అని అంటే 1 - 4/5 ఎంత మనకి? 1/5. వీడు ట్రూ చెప్పాలి అంటే 3/4. సో కింద 20, 4 1 జా 4, 4 + 3 7, 7/20. సో ఇవి కొన్ని ఏపీ టీఎస్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. ఇవన్నీ కూడా 2023కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఎక్కడ షార్ట్కట్ వీలైతే అక్కడ షార్ట్కట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి. ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు పోయేది ఏమీ లేదు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.